అందరూ చూస్తున్నారు కదా వీడియోలో. చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఉంటుంది, దాన్ని కొట్టకుండా మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని ఇన్ఫర్మేషన్ దొరుకుతాయంటే మేము మీకు తెలుపుతూ ఉంటాం అనమాట. కువైట్ నుంచి ఇండియాకు ఫ్లైట్ టికెట్ గురించి ఏంటంటే పోయే వాళ్ళు ఉంటే, కువైట్ నుంచి ఇండియా పోయే వాళ్ళు ఉంటే కనుక 12వ తేదీ నుంచి 16, 17, 18 తేదీ వరకు ఏ రేట్లు ఉన్నాయో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు చూపిస్తాను. అంటే చెప్పను, మీకు టోటల్గా ఆ టేబుల్ మొత్తం మీకు ఒక్కొక్కటి స్క్రీన్ పైన పోతూ ఉంటుంది. స్క్రీన్ పైన ఉంటుంది, చూడండి, తెలుసుకోండి ఏ ఫ్లైట్ ఏది అనేది కూడా మొత్తం మీకు ఆడ నేను రాసి మరీ పెడతాను, చూడండి. ఆ టైంలో ఏదైతే మనకు డైరెక్ట్ ఫ్లైట్ 5 గంటలు, 4:30 గంటలు, 6 గంటల్లో ఉంది అవి మాత్రమే బుక్ చేసుకోండి. వెయిటింగ్ ఆడోలో అయితే మాత్రం వెయిటింగ్ టికెట్ మాత్రం తీసుకోవద్దు. ఇంట్లో పనిచేసేవాళ్ళైనా, బయట పనిచేసేవాళ్ళైనా, సాలూన్లో పనిచేసేవాళ్ళైనా, ఎక్కడ నర్సులైనా, డాక్టర్లు ఎవరైనా కానీ ఒకటే. ఎక్కువ సమయం ఉండే తీసుకోకుండా ఎక్కువ సేపు ఆడవాళ్ళు అయితే, మొగలు అయితే ఉండగలుగుతారు, ఆడవాళ్ళు ఉండలేరు. కాబట్టి నేను చూపించే ఈ ఫ్లైట్ టికెట్లు మీకు వెయిటింగ్ లేకుండా ఉండేవి మాత్రం చూపిస్తాను. ఎన్ని 4 ఉంటే 4, 2 ఉంటే 2, 3 ఉంటే 3 ఉంటాయి. అవి మాత్రమే చూపిస్తాను, మీరే చూడండి. ఇవో ఈ రోజుకు 12వ తేదీ నుంచి 18, 19, 20 తేదీ వరకు కూడా ఇవే ఉన్నాయి. ఇవి చూసుకొని టికెట్ కొనుక్కోండి. ఒక 5 దినాల్లో, 3 దినాలు, 4 దినాలు అటో ఇటో పడవచ్చు. 10 దినాలు పడదు. ఒక 5 దినాలు, 3 దినాలు, 4 దినాలు అటో ఇటో పడవచ్చు, తగ్గచ్చు, ఎక్కచ్చు, చెప్పలేము. కానీ ఖచ్చితంగా వీటికి మాత్రం తీసుకోండి. ఎందుకంటే వెయిటింగ్ ఉండదు. ఆడవాళ్ళు కష్టపడతారు వెయిటింగ్లో. చాలామంది చాలా కష్టపడినాము, దుబాయ్లో వెయిట్ చేసినాము, ఖతార్లో వెయిట్ చేసినాము, అని వచ్చేసి ఒమాన్లో వెయిట్ చేసినాము, శ్రీలంకలో వెయిట్ చేసినామని చాలామంది అంటూ ఉంటారు. విన్నాను ఆ మాట, అందుకే చెప్తాను. వెయిటింగ్ లేకుండా డైరెక్ట్ పోవాలంటే ఈ మాత్రమే తీసుకోండి. నేను చూపించిన కదా ఇప్పుడు, ఇవి తీసుకోండి. ఇవి తీసుకొని ప్రయాణం చేయండి. మీకు 5 గంటలు ఎక్కిన ఫ్లైట్ ఎక్కిన తర్వాత నాకు తెలిసిన కాడికైతే తొందరగా తీసుకొని పోవాలంటే జజీరా మినీ తీసుకోండి. జజీరా పెద్ద ఫ్లైట్ తీసుకోకండి, జజీరా మినీ ఫ్లైట్ తీసుకోండి. 45, 40, 35, 39, 29 దినాలు కూడా పడతాయేమో అటువంటి ఫ్లైట్లు ఉంటే కనుక తీసుకొని. అంటే జజీరా ఎప్పుడైనా కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ అంటే ఫ్లైట్లో నాకు తెలిసిన కానీ జజీరా బెస్ట్ సర్వీస్ అంటే జజీరా తీసుకోండి. ఎక్కువ మంది అన్నం మీరు అంటారు అంతే, కానీ అన్నం తినరు ఎవడు కానీ ఆడ. ఫ్లైట్ ఎక్కి నాకు అన్నం తినరు, తీసుకుంటారు కానీ వేస్ట్. కొందరు తింటారు, కొందరు 300 మందిలో 20 మందో 40 మందో తింటారు అంతే, నాకు తెలిసిన కాడికి. సరే, మర్చిపోకుండా తీసుకోండి. మర్చిపోకుండా కొత్త సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకుండా